బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణం కూటమి హయాంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. నిర్మాణ దశలో ఆగిపోయిన బాపట్ల మెడికల్ కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి హయాంలో రెండవ దశలో పనులు పూర్తి చేస్తామని, పూర్తి కాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని ప్రకటించారు. 2021లో శంకుస్థాపన చేసిన గత వైసీపీ ప్రభుత్వం 2024లో పూర్తి చేస్తామని గొప్పలు చెప్పిందని ఆరోపించారు. కాలేజీ కోసం మంజూరైన 200 కోట్ల నాబార్డు నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ అని 2 ఫేజులు పెట్టారు. 297 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో, రెండో ఫేజ్ లో 208 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ ఫస్ట్ ఫేజ్ లో శాంక్షన్ అయిన దాటికి లోన్ కూడా శాంక్షన్ చేశారు. 252 కోట్లు నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాపట్ల మెడికల్ కాలేజీకి 252 కోట్లు లోన్ కూడా శాంక్షన్ చేశారు. సరే, ఆ శాంక్షన్ చేసిన డబ్బుల్లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి వర్క్ ఇచ్చారు, సంతోషం. కానీ మీ ప్రభుత్వం వాళ్ళని వర్క్ చేయకుండా మీరు ఎందుకు స్లో చేశారు? దాని కారణాలు ఏంటి? 65 కోట్లు ఇప్పుడు ఉన్నాయి, పనులన్నీ కలిపి 65 కోట్లు వర్క్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ పూర్తి చేసింది. అందులో మీరు 20 కోట్లు ఎందుకు చెల్లించారు? కాంట్రాక్టులు వర్క్లు చేస్తే డబ్బులు ఇపోతే వర్క్ ఎవడన్నా కాంట్రాక్టర్లు చేస్తారా? చేయరు. ఇంకా 45 కోట్లు చెల్లించబోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అది మీరు మీకేసుకోవాల్సిన ప్రశ్న. కానీ నేనేస్తున్నా ఈరోజు గవర్నమెంట్కి. ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ అని 2 ఫేజులు పెట్టారు. 297 కోట్లు ఫస్ట్ ఫేజ్లో, రెండో ఫేజ్